మా అమ్మ చేతితో ఏ పూట తింటాము ఏడాదిలో చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏనాటికో పొద్దున్నే పరుగులు పెడతారు రాత్రికి ఎప్పుడో వస్తారు మరి మరి అడిగినా కథలు చెప్పరు మేమే చెప్పినా మనసు పెట్టరు మా నాన్న అర్థమవ్వదు ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్యలం పువ్వులం మీ ఇంటి నవ్వులం మీ గుండెపై నాడు చిన్ని గువ్వలం కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడు పార్వతులు లోకం పూర్తికి మా గుండె ఉనికితే మాకు ధైర్యమిచ్చేది మీ లాలితే మా నాన్న ఇద్దరు వేరు వేరై అనాథలను చేయకండి పసిపిల్లలని ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం ఇద్దరు చూడండి ఒకసారి. हे केशव हे माधव हे गोविन्द
ఒకసారి ఇలా చూడండి పాప, నువ్వు కూడా చూడండి, ఇలా చూడ ఒకసారి. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య శ్రీచరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి బాల వికాస్ గురువులందరికీ కూడా సాయిరామ్. ఈ రోజున మనం జూన్ 28వ తారీఖున నిర్వహించుకోబోవు తల్లిదండ్రుల సమావేశంలో మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని అంశాలు తల్లిదండ్రులతో చర్చిస్తూ మాతృపూజ గావించిన తర్వాత చిన్నవి 2-3 యాక్టివిటీస్ ద్వారా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ స్వామి సందేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో క్లిప్పింగ్స్ చేయడం జరుగుతోంది. నేను ఇంతకు మునుపు ఆంధ్ర రాష్ట్రంలో అనేక జిల్లాలలో విద్యా విభాగం తరఫున శిక్షణ శిబిరం నిర్వహించినప్పుడు పేరెంటింగ్ సెషన్లో ఈ యాక్టివిటీస్ చాలాసార్లు అన్ని జిల్లాలు చూపించాను. అయినా మరొక్కసారి మీకోసం ఒక 4-5 ముఖ్యమైనటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటాము. తప్పకుండా మీరు మీ సమితిలో మరి ఈ తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు ఈ యాక్టివిటీస్ తల్లిదండ్రులతో తప్పక చేయించవలసిందిగా నా విన్నపం. సాయిరామ్. ఇలా ఒక జంటను మనం పిలిచి తల్లిదండ్రుల్లో స్త్రీని ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకోమని చెప్పండి. ఫాదర్ని అంటే అబ్బాయి తండ్రిని ఇలా కుండను పట్టుకోమని చెప్పండి. తల్లిని ఈ కుండను పూర్తిగా నీటితో నింపమని చెప్పండి. ఇలా నింపినప్పుడు ఆ కుండ నిండుగా నీరు ఉంటుంది. మనం అడగవలసింది ఏమిటంటే ఈ కుండలోని నీటి మట్టం ఇలాగే ఉంటుందా అని అడిగితే ఒక మరుసటి రోజుకి 2 రోజులకు 3 రోజులు కడితే దీనిలో కొంత నీటి శాతం తగ్గుతుంది అని చెప్తారు. మనం ఎందుకు అని అడగాలి. అంటే ఎవాపరేట్ అవుతుందండి, కుండ కొంత పీల్చుకుంటుంది, అట్మాస్ఫియర్లో కొంత ఎవాపరేట్ అవుతుంది కాబట్టి రోజు రోజుకు కుండలోని నీటి శాతం తగ్గుతూ ఉంటుంది అని చెప్తారు. ఒక వారం తర్వాత చూస్తే ఏమవుతుందని అడగాలి మనం. అప్పుడు కుండ పూర్తిగా ఖాళీ అయిపోతుందండి, ఇందులో నీరు ఏమాత్రం కూడా ఉండదు అని చెప్తారు. అప్పుడు గురువుగా మనం అడగవలసింది ఏమిటంటే ఇలా ఈ నీటి శాతం ఇందులో తగ్గకుండా ఎప్పుడు నిండు కుండలాగానే ఉండాలి అంటే మనం ఏం చేయాలి అడగాలి. అప్పుడు వారు ఏం చెప్తారంటే రోజు కొంత నీరు పోస్తూ ఉన్నట్టయితే ఎప్పటికీ కుండలో నీటి శాతం తగ్గకుండా అలాగే పూర్తి నిండు కుండలాగా ఉంటుంది అని చెప్తారు. ఈ చిన్న యాక్టివిటీ ద్వారా మనం వారికి చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే మీ పిల్లలను వారానికి ఒకసారి మీరు బాల వికాస్ పంపుతున్నారు. మేము అనేక ఆధ్యాత్మిక అంశాలను వారికి నేర్పించి నిండు కుండలాగా మీ ఇంటికి పంపుతున్నాం. కానీ మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా వారు రోజు రోజుకు కొంత నీటి శాతం తగ్గినట్టుగా ఆ ఆధ్యాత్మిక వాతావరణం కొద్దిగా తగ్గిపోతూ వచ్చి మళ్ళీ ఎండిపోయిన కుండలాగా మళ్ళీ బాల వికాస్కి వస్తారు. మళ్ళీ మేము ఆదివారం నిండు కుండలాగా అన్ని నేర్పించి పిల్లలు మీ ఇంటికి పంపుతున్నాం. మళ్ళీ ఒక వారానికంతా వాళ్ళు ఎండిపోయిన కుండలాగానే వస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలి అంటే మీరు రోజు కొంత నీరు ఎలా పోయాలి అని చెప్పారు. అదేవిధంగా మనం చెప్పవలసింది ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా అటువంటి ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన అంశాలను మీ ఇంట్లో పాటించండి. ఎలా రోజు నీరు పోయాలో మీరు కూడా రోజు మీరు మీ పిల్లలతో పాటుగా కూర్చుని ఉదయమే ప్రార్థన చేయడం, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయడం, మధ్యాహ్నం భోజన సమయంలో ప్రార్థన చేయడం, మంచి పుస్తకాలు చదవడం, శాస్త్రీయ సంగీతాన్ని వినడము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాగనే సంగీత సాహిత్య సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పిల్లలను తీసుకువెళ్ళడము, దేవాలయ సందర్శన తీసుకువెళ్ళడము, సేవా కార్యక్రమాలకి తీసుకువెళ్ళడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం ఎంతసేపు పిల్లలతో మారండి నేర్చుకొని చెప్పడం కాకుండా తల్లిదండ్రులు మనం ఇన్వాల్వ్ అయ్యి మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ భావాలు నిండిపోయి బాల వికాసంలో నేర్చుకునే అంశాలు మరి శ్రద్ధ వహించి వారు దైనందిన జీవితంలో ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారంలో
1 గంట మాత్రం పిల్లలు మాతో ఉంటారు, కానీ మిగిలిన 6.5 రోజు మీతోనే ఉంటారు. కాబట్టి మాకన్నా పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకే ఉంది. కాబట్టి ప్రతినిత్యం ఆ ధార్మిక ప్రవర్తన అన్నది తల్లిదండ్రులు ఇద్దరిలో ఉండి ఆ కుటుంబంలో ఉన్నప్పుడు మీ పిల్లలు జీవిత పర్యంతం నిండు కుండలాగే తొణికిసలాడుతూ చక్కగా ఆనందమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. సాయిరామ్. సాయిరామ్. మరొక యాక్టివిటీ 4వది, ముగ్గురు తండ్రులను మనం పిలవాలి. కేవలం తండ్రులు మాత్రమే పిలవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇవ్వాలి. ముగ్గురు తండ్రులకు వారిని మేము స్టాప్ చేయండి అనేంత వరకు గాలితో దీన్ని నింపండి అని చెప్పాలి. మొదటి వారికి మనం గన్ ఇచ్చి ఇలా గాలి నింపుతూ రండి అని చెప్పాలి. మనం వారు ఇలా నింపుతారు. ఇంకా గాలి కొట్టండి, ఇంకా గాలి కొట్టండి, ఇంకా గాలి కొట్టి చెప్తూ ఉన్నప్పుడు వారు ఇలా గాలి కొడుతూనే ఉంటారు. దానిలో పూర్తి నింపుతూ ఉంటారు. అది కొద్ది సమయానికి గాలి పీడనం ఎక్కువే ఇలా పేలిపోతుంది. మరొక తండ్రికి ఇలాంటినే పంపునిచ్చి గాలి కొట్టమన్నప్పుడు వారు ఇంత గాలి కొట్టమన్నప్పుడు అక్కడికి ఆపేయండి అని చెప్పాలి. 3వ తండ్రికి అలాగనే ఒక బెలూన్ ఇచ్చి దాంతో ఇలా గాలి నింపండి అని చెప్పాలి. ముగ్గురిని మరి ఈ బెలూన్స్ ఇలా చేతిలో పట్టుకుని చూపించండి అని చెప్పాలి. అప్పుడు మన ఇంటిలో ఏదైనా ఒక పార్టీలకు ఒక ఫంక్షన్ జరుగుతుంది, మనం బెలూన్స్తో అలంకరించాలనుకున్నప్పుడు మనం ఈ బెలూన్ వాడతామా, ఈ బెలూన్ వాడతామా, లేక ఈ బెలూన్ వాడతామా అని మనం అడగాలి. అప్పుడు అందరూ సాధారణంగా ఈ బెలూన్ బ్లూ బెలూనే బాగుంది, ఎందుకంటే ఇది చూడడానికి అందంగా ఉంది, ఇందులో గాలి మరీ తక్కువగా ఉంది, ఇందులో గాలి ఎక్కువై బెలూన్ పేలిపోయింది, కాబట్టి అలంకరణకు ఈ బెలూనే బాగుంది అని చెప్తారు. ఈ యాక్టివిటీ ద్వారా మరి మనం తల్లిదండ్రులు చెప్పేటువంటి అంశం ఏమిటంటే, పిల్లల పెంపకంలో ముఖ్యంగా తండ్రులు కఠినత్వం వహించవలసిందే. అంటే డిసిప్లిన్ అనేది జీవితంలో తప్పకుండా మనం ఆచరించాలి. కానీ మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, కఠినత్వం ఎక్కువైనా ఇలా బెలూన్ ఎలా అయితే పేలిపోయిందో పిల్లలు మనకు తెలియకనే అందులోంచి ఎస్కేప్ అయిపోయి స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కఠినత్వం లేక డిసిప్లిన్ ఇంట్లో తక్కువ ఉన్నప్పుడు ఇలా ఎందుకు పనికి రాకుండా చిన్న పిల్లల ఎదుగుదలకు మరి దోహదం కాకుండా ఉంటుంది. తగినంత గాలితో ఈ బెలూన్ ఎలా అందంగా ఉందో మరి కఠినత్వము లేక డిసిప్లిన్ ఇంటిలో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమపాళల్లో ఉన్నప్పుడు ఇది ఎలా ఉపయోగించుకోవడానికి అనువుగా ఉందో మరి పిల్లలు కూడా కఠినత్వం ఎక్కువైనా స్పాయిల్ అవుతారు, కఠినత తక్కువైనా స్పాయిల్ అవుతారు. ఆ డిసిప్లిన్ అనేది తగిన మోతాదులో ఉన్నప్పుడే పిల్లలు చక్కగా తయారవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున చాలా డిసిప్లిన్ ఎక్కువ ఉన్నటువంటి కుటుంబాలను పిల్లలు పై చదువుల నిమిత్తం బయట ఊళ్ళకు వెళ్ళినప్పుడు తల్లి తండ్రికి తెలియకుండా ఎన్నో దుర్వ్యసనాలకు లోనై వాళ్ళ జీవితాన్ని పతనం చేసుకునేటువంటి అంశాలు మనం సమాజంలో గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలతో మనము ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి. అందుకనే యుక్త వయసు వచ్చిన తర్వాత మగపిల్లలతో తల్లి, ఆడపిల్లలతో తండ్రి సన్నిహితంగా ఉన్నట్టయితే అది మన ప్రకృతి ధర్మం అండి. అప్పుడు పిల్లలు తప్పకుండా వాళ్ళ భావనలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ సంతోషాలు మనతో షేర్ చేసుకుంటారు. డిసిప్లిన్ చాలా ఎక్కువగా మనం పాటించిన ప్రయత్నం చేసినప్పుడు వారు భయపడి మనతో ఏవి కూడా సరిగ్గా షేర్ చేసుకోరు. ఎవరో ఒకరి దగ్గర అయ్యి జీవితంలో మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా మనం చేయకుండా పిల్లలతో మనం చక్కగా ఈ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసినప్పుడు తప్పకుండా ఆ క్లోజ్నెస్ మనతోనే వారు ఫీల్ అయ్యి అన్నీ మనతోనే షేర్ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు మనం వారికి చక్కటి గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సాయిరామ్. సాయిరామ్. 5వ యాక్టివిటీ, ఇద్దరు తండ్రులను లేక తల్లులను మనం ఆహ్వానించాలి. వారికి కంప్లీట్గా సీల్తో ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ ఒకరికి ఇవ్వాలి, ఎంటీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ ఒకరికి ఇవ్వాలి. వారినిద్దరిని ఈ బాటిల్స్ని బాగా క్రష్ చేయండి అని చెప్పాలి. అప్పుడు వారు ఈ బాటిల్లో ఏమీ లేనటువంటి బాటిల్ని ఈజీగా క్రష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా కావాలంటే దాన్ని వారు అలాగా దాన్ని బెండ్ చేసేసి అది స్పాయిల్ అయిపోతుంది. అలా కాకుండా
నిండుగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ని వారు ఎంత క్రష్ చేసినా కూడా దాన్ని ఏమి కూడా వారు చేయడానికి అవకాశం ఉండదు. వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ బాటిల్ని వారు ఏమి కూడా వారు చేయలేరు. ఎన్ని రకాలుగా ప్రయత్నించి వారు ఏమి కూడా చేయలేరు. అప్పుడు ఈ యాక్టివిటీ ద్వారా మనము తల్లిదండ్రులు చెప్పేటువంటి ఒక చిన్న అంశం ఏమిటంటే, ఈ ఖాళీగా ఉన్న బాటిల్ని ఎవరైనా క్రష్ చేయగలరు, కానీ నిండుగా ఉన్నటువంటి ఈ బాటిల్ని ఎంత ప్రయత్నించినా కూడా ఎవరు ఏమీ చేయలేరు. శ్రీ సత్యసాయి బాల వికాస్ అనేటువంటి ఒక చక్కని ద్రవ పదార్థాన్ని, కంటెంట్ను మీ పిల్లల లోపల నింపినప్పుడు ఈ సమాజంలో ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత ప్రయత్నించినా మీ పిల్లలు ఏమి కూడా వారు చేయలేరు. కానీ ఈ ఎంటీ బాటిల్ ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక శిక్షణ, ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేటువంటిది లేని పిల్లలను ఈ సమాజంలో ఎవరైనా చాలా సులభంగా వారిని స్పాయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారు క్రష్ అయిపోతారు. కాబట్టి ఎల్లవేళలా పిల్లల వెంట మనం ఉండము. కాబట్టి వారిలో సహజంగా బాల్యం నుంచే సత్యసాయి బాల వికాస్ తరగతులు మీరు పంపించి వారిలో ఆధ్యాత్మిక బీజాలు నాటినప్పుడు ప్రపంచంలో వారు ఏ దేశంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా కూడా వారు చక్కగా దిగ్విజయంగా పనులు పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి రాగలరు. వారి సమాజంలో ఎవరు ఏ పరిస్థితి కూడా వారిని ఏమీ చేయలేవు. కాబట్టి తప్పకుండా బాల వికాస్ రెగ్యులర్గా మీ పిల్లల్ని పంపించండి అనేటువంటి ఒక చిన్న అంశాన్ని మనము ఈ యాక్టివిటీ ద్వారా తల్లిదండ్రులకు తెలియచేయవలసి ఉంటుంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మూడవ యాక్టివిటీ, మనం ముందుగానే ఇలా 2 బాటిల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక బాటిల్ ఫ్రెష్ వాటర్తో ఉంటుంది. ఇది కూడా ఫ్రెష్ వాటరే, కాకపోతే ఈ బాటిల్ అంతా కూడా బాగా క్రష్ చేయబడి ఉంటుంది. ఈ క్రష్ చేసినటువంటి వాటర్ బాటిల్లో మనం ముందుగానే పంచదార కలిపి తీయటి వాటర్ నింపి ఉంచాలి. ఇందులో టేబుల్ సాల్ట్ వేసి కరిగించి ఉప్పు నీళ్ళలాగా తయారు చేసి ఉంచాలి. మనం ఇదేది వారికి చెప్పకుండా తల్లిదండ్రులు ఒక జంటను మనం పిలిచి ఈ 2 బాటిల్స్ మనం అలా టేబుల్ పైన పెట్టి కానీ చేతులు అందించి కానీ కొంత నీరు తాగండి అని వారికి చెప్పాలి. ఆటోమేటిక్గా సీల్డ్, అంటే ఇది కంపెనీ స్టిక్కర్ ఉన్నటువంటి ఒక సీల్డ్ బాటిల్ పెట్టాలి మనము. ఇది ఆ సీల్ తీసేసి అంతా క్రష్ చేసి ఉంచాలి. ఆటోమేటిక్గా ఎవరైనా కూడా ఆ కంపెనీ సీల్ ఉన్నటువంటి ఈ ఫ్రెష్ వాటర్ బాటిల్ నీళ్ళే తీసుకుని తాగుతారు, కానీ అవి ఉప్పగా ఉంటాయి. ఇందులోని వాటర్ టేస్ట్ చేయండి అన్నప్పుడు ఇది ఓపెన్ చేసి వారు తాగితే ఇందులోని నీరు తీయగా ఉంది అంటారు. అంటే మీరు ఈ 2 బాటిల్స్ మీ ముందు పెట్టినప్పుడు ఎందుకు ఇదే ప్రిఫర్ చేసి అని అడుగుతాం. ఇది చూడడానికి నీట్గా ఉంది కదండి, ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇందులో వాటర్ మేము తాగామని చెప్తారు. ఇది క్రష్ చేసి ఉంది కాబట్టి ఇది ఎవరో ఆల్రెడీ యూజ్ చేశారనుకుని మేము దాన్ని ముట్టుకోలేదు అంటారు. తద్వారా మనం చెప్పగలిగే అంశం ఏమిటంటే, ఈనాటి పిల్లలు ముఖ్యంగా వారి అభివృద్ధి మరి ఎలా ఉంటుంది అన్నదానికి వారి స్నేహితుల ప్రభావం ఎంతో ఉంటుంది. ఈనాడు కట్టు, జుట్టు, బొట్టు చక్కగా అందంగా ఉన్న పిల్లలతోనే మరి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేస్తుంటారు. చూడడానికి కొంచెం అనాగరికంగా అవుట్లుక్ అంత బాగలేని వారితో ఎవరు కూడా ఫ్రెండ్షిప్ చేయరు. కానీ ఈ బాడీ చూడడానికి ఎంతో బాగున్నా లోపల ఉప్పు నీరు ఉండి ఎలా ఉప్పగా ఉందో, మీ ఫ్రెండ్స్లో చాలామంది బయట చాలా బాగా కనపడతారు, కానీ వారి లోపల భావన మాత్రము సరిగ్గా ఉండదు. అదంతా కూడా దుర్మార్గయుక్తమై ఉంటుంది. కొంతమంది మీ స్నేహితులు బయటకు అవుట్లుక్ సరిగ్గా కనిపించరు, కానీ తీయటి నీరు ఇందులో ఎలా అయితే ఉందో వారి మనసు తీయగా వెన్నెలాగా చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు మీ స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం బయట సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూడకుండా వారి రియల్ కాండక్ట్, క్యారెక్టర్ ఏమిటి అని తెలుసుకుని వారితో స్నేహితం చేసినప్పుడు తప్పకుండా బాల్యంలో స్నేహితుల యొక్క ప్రభావం మనపైన ఉంటుంది. అది మన వ్యక్తిగత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మన వ్యక్తిత్వ వికాసం కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెద్దలు కానీ పిల్లలు కానీ బాహ్యంగా కనిపించే లక్షణాలు ఎంపిక చేయకుండా మరి ఆంతరంగికంగా వాళ్ళ యొక్క పరివర్తన ఎలా ఉందో గమనించి అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్నేహితుల విషయంలో ముఖ్యంగా ఈ జాగ్రత్త పాటించాలి మన పిల్లలు. అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలంటే ఒక చక్కని సందేశాన్ని ఈ చిన్న యాక్టివిటీ ద్వారా మనము పేరెంట్స్కు తెలియచేయవలసి ఉంటుంది. సాయిరామ్.